నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ స్థాపించి 10 సంవత్సరాలుగా నిరుద్యోగుల పక్షాన పోరాడుతూ 2 సార్లు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి పోటీ చేసిన సైదుల్ గౌడ్ అన్న అయితే మనతో ఉన్నారు. సో అన్నతో అయితే మాట్లాడిద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే. సో చెప్పండి అన్న, అసలు మీరు 2 సార్లు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్గా పోటీ చేసి మరి ఈసారి ఎందుకు చేయడం లేదు? ఈసారి ప్రజాప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ గ్రాడ్యుయేట్స్ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వం క్లియర్ చేస్తుందనే ఉద్దేశంతో చేయడం లేదు. ఇంకో విషయం ఏంటంటే, గతంలో మేము పోటీ చేయడం వల్ల మల్లన్న దగ్గరికి వచ్చి కూడా పోవడం జరిగింది కాబట్టి ఈసారి మల్లన్నను గెలిపించాలనే ఉద్దేశంతో కూడా ఈరోజు మా గ్రాడ్యుయేట్స్ మేము పోటీ చేయడం లేదు. ఓకే. సో అన్న, ఈసారి ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే మీరు ముందు నుంచి పోటీ చేశారు కాబట్టి మీకంటూ ఒకటి అవగాహన ఉంటుంది కదా. సో ఏమనుకుంటున్నారు మీరు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ రావడానికి నిరుద్యోగుల వల్లనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో వచ్చింది. ఇదే విషయం ముఖ్యమంత్రి గారు కూడా 1-2 సార్లు వేదికల మీద స్పష్టంగా చెప్పడం జరిగింది. నిరుద్యోగులు గత ప్రభుత్వంపై నిరుద్యోగులు ఎంత వివక్షత చేసిందంటే, ఉద్యోగాల భర్తీ లేదు, నోటిఫికేషన్ లేదు. ఒక నోటిఫికేషన్ వస్తే ఆ నోటిఫికేషన్ కాల కేసులు పెట్టడం, అది కోర్టులోనే మగ్గిపోవడం, కోర్టులోనే ఉండడం. ఉద్యోగాల భర్తీ జరగలేదు కాబట్టి ఏదైనా ఒకటి జరిగి ముందుకు వస్తే అది అందులో పేపర్ లీకేజ్ కావడం, ఒకవేళ అక్కడికి ఎగ్జామ్ పెట్టినట్లయితే అది రిజల్ట్ పెట్టకపోవడం, పోస్టింగ్ ఇవ్వకపోవడం. ఈ రకంగా ఉద్యోగాల భర్తీ జరగక నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పేసి కొంగరకలాంలో ఇప్పుడు కేసీఆర్ గారు చెప్పారు, అది పోయింది. నిరుద్యోగులను పూర్తి విస్మరించింది కాబట్టి నిరుద్యోగ వ్యతిరేకత ఈరోజు ప్రభుత్వం వచ్చింది. ఆ నిరుద్యోగులకు చేస్తా అని చెప్పని ఈ మాట హామీ ఇవ్వడం వల్ల ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే ఈ ప్రభుత్వం ఇప్పుడు ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన ఉండి నిరుద్యోగ సమస్యలు ఇక్కడ ఒకటి ఏంటంటే, వెంటనే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సెషన్ ఒకటి రావడం, నిరుద్యోగులకు ప్రభుత్వం నుంచి కొంత ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ సంబంధించి కానీ ఏది కానీ కొంచెం చేయలేకపోయింది, కొంచెం అది ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు అది చేస్తుందని చెప్పేసి అనుకుంటున్నాం. వాళ్ళకు కూడా 4 రోజులు టైం ఇద్దామని ఆలోచనతో చూస్తున్నాం. అయితే అన్న, జనరల్గా కేటీఆర్ ఒక సభలో ఏం చెప్పారని అంటే మాత్రం, మేము 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాము, మేము చేసిన ఉద్యోగాలకి మేము ఇచ్చిన నోటిఫికేషన్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటికి నియామక పత్రాలు ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఆయన అన్నారన్న. మరి దానికి మీరేమంటారు? వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయలేదు. వాళ్ళు భర్తీ చేసిన ప్రభుత్వ ఉద్యోగాలు 1,00,000 లోపే ఉంటాయి, 1,00,000 వరకు కూడా ఉండవు. అంటే ఏదో కొన్ని ఆ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కొన్నిటిని రెగ్యులరైజ్ చేసి వాటిని కూడా కలుపుకొని ఏదో ప్రైవేట్ కొన్నింటి కలుపుకొని 2 లక్షలు 1,50,000 అంటే కాదు. వాళ్ళు 1,00,000 లోపే ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. ఇంకో విషయం, నోటిఫికేషన్ ఇచ్చినంత మాత్రాన ఉద్యోగం భర్తీ చేసినట్టు కాదు. ఆ ఉద్యోగాలు భర్తీ జరిగితేనే ఉద్యోగం భర్తీ చేసినట్టు. ఈ మాట ఎందుకంటున్నా అంటే, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం 2017లో గురుకులలో ఒక 616 పీఈటీ పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చింది. ఇప్పటివరకు భర్తీ చేయలేదు. ఇప్పుడు ఆ ఉద్యోగాలు నోటిఫికేషన్ వేసినట్ట ఆ పోస్టు కూడా అందులో టీఆర్ఎస్ గవర్నమెంట్ వేసినట్టే పెట్టుకుంటుంది. ఇప్పటివరకు భర్తీ జరగలేదు. అంటే నోటిఫికేషన్ వేయగానే కదా అట్లా భర్తీ జరగాలి కదా. వాటి సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలన్నీ పరిష్కరించాలి కదా. విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది, పట్టించుకోలేదు. ఇంతెందుకు, ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇప్పటి వరకు కూడా ఏ ముఖ్యమంత్రి వచ్చినప్పటికీ కూడా విద్యా వ్యవస్థకు ప్రాధాన్యత ఇచ్చారు. సరే, వారు ఉన్నత ప్రాధాన్యత ఇచ్చారు, కానీ ఒక టీచర్ పోస్టు భర్తీ చేయకుండా ఒక 5 సంవత్సరాల పదవి కాలం ముగించిన ముఖ్యమంత్రి ఎవరంటే కేసీఆర్ గారు చరిత్రలో నిలిచిపోయారు. వాళ్ళు 2014 జూన్ 2 ప్రభుత్వం అధికారంలోకి వస్తే 2017 సెప్టెంబర్లో టీచర్ పోస్టుల కొరకు డిఎస్సి కూడా మార్చి దాన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్కి అప్పచెప్తూ టీఆర్టీ ప్రకటించాడు. అంటే 3 సంవత్సరాల 3 నెలల తర్వాత టీచర్ పోస్టులు భర్తీ చేసిన. అంటే నువ్వు అధికారంలోకి తెలంగాణ ఈరోజు 1,200 మంది నిరుద్యోగుల ఆత్మ బలిదానాలు తెలంగాణ ఏర్పాటైతే, తెలంగాణలో ఏంది, ఈ తెలంగాణలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ ఒక టీచర్ పోస్ట్ గతంలో ఒక 10 సంవత్సరాలు బ్యాక్ వెళ్తే బీఈడీ చేసినటువంటి వాళ్ళకి బీఈడీ చేసిండే ఒక పిల్లనిచ్చేంత బీఈడీకి అంత వాల్యూ ఉంటుండే. ఈరోజు అయిపోయింది. టీచర్ జాబ్ కొరకు దీన్ని తెలుగు సివిల్స్ అంటారు. టీచర్ జాబ్ ప్రిపేర్ కావడం కూడా అంత కష్టంగా ఉంటుంది. ఆ రకంగా ప్రిపేర్ అవుతుంటారు. ఒక టీచర్ జాబు సాధించాలి కొట్టాలని చెప్పని ఎంతో తాపత్రయంతో ఉంటారు. ఆ రకంగా ప్రిపేర్ అవుతుంటే నువ్వు టీచర్ పోస్ట్ లేకుండా ఇవాళ
మానవ వనరులను తయారు చేసేది, ఇవాళ ఏ లీడర్ ఎవరైనా కానీ మేధావులను తయారు చేసేది, ఈరోజు ప్రతి ఒక్కరిని తయారు చేసేది విద్యారంగము. మరి అట్లాంటి విద్యకి ప్రాధాన్యత ఇవ్వకుండా బళ్ళన్ని మూతలు పడేసే కాడికి నువ్వు అధికారంలోకి రాగానే బర్రెలు ఇస్తా, గొర్రెలు ఇస్తా, చేపలు ఇస్తా, ఇవి పెంచుకోరని చెప్పేసి అన్నావు. విద్యా వ్యవస్థ మొత్తం పక్కగా పడేసినావు. అంటే ఒక 5 సంవత్సరాలు ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయకుండా 2017లో వేస్తే వాటిని 2020, 2019, 2020 అంటే రెండోసారి ముఖ్యమంత్రి అయినాక భర్తీ చేసిండు. వాళ్ళు భర్తీ ఎక్కడ చేసినట్టు కాదు కదా. వాళ్ళు ఏ ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు. అంటే అన్న ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ మేనిఫెస్టోలో ఏమని మెన్షన్ చేశారని అంటే మాత్రం ఫస్ట్ చూసుకోవచ్చు, ఫస్ట్ వాళ్ళ ముఖ్య ఉద్దేశం మొత్తం కూడా నిరుద్యోగుల మీద ఫోకస్ అయ్యింది. మరి అలాంటిది ఇప్పటిదాకా నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ అని చెప్పారు, కానీ ఇప్పటిదాకా జాబ్ క్యాలెండర్ అనేది రిలీజే చేయలేదు కదా. జాబ్ క్యాలెండరు రిలీజ్ చేయాలి ఖచ్చితంగా, అది కరెక్టే. దాని గురించి అంటే ఈ వెంటనే అంటే ఈ ఏవైతే రాగానే ఉన్నటువంటి ఈ నియామక పత్రాలు అందించడం ఒకటి, ఇక మంత్రిమండలి పూర్తి స్థాయిలో విస్తరించకపోవడం ఒకటి, ఎమ్మటే ఎన్నికలు రావడం ఒకటి, ఒక 7 లక్షల లోటు బడ్జెట్ ఉండడం అదొకటి. ఇప్పుడు టీచర్లకు, ఇప్పుడు ప్రభుత్వ టీచర్లు, ఇవాళ ప్రభుత్వ ఉద్యోగస్తులు, టీచర్లు కాదు ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరికీ కూడా 14, 15, 16 తారీఖు శాలరీస్ వస్తుంటే ఇంటి లోన్ తీసుకుని కట్టుకుని ఇంటి రెంట్ కట్టే అది ఈఎంఐలు కట్టే పరిస్థితులు లేకుంటే మరి వాళ్ళకు ఫస్ట్ అనుభవం చేసుకుంటూ వచ్చింది. అది చేసింది. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ కొరకు చేస్తున్నారు, దాని గురించి ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు అధికారులు మొత్తం అదే పని మీద ఉన్నారు. ఎమ్మటే ఎలక్షన్, ఇప్పుడు ఒక 2 నెలలు ఎలక్షన్కే పోయింది. ఇప్పుడు సమస్యలు ఏమన్నా సమస్యలు కూడా తీసుకున్నారు. ఆ సమస్యల గురించి కూడా అంటే నేనేమంటున్నా అంటే ఒక 3 సంవత్సరాలు ఒక టీచర్ పోస్టు భర్తీ చేయకున్నా గత ముఖ్యమంత్రి ఏమనలేదు. ఇవాళ 3 నెలలు కాకముందుకే, 2 రోజులు కాకముందుకే ఇప్పుడు ఈ అనడం ఒక 5 నెలలు, ఒక 6 నెలలు టైం ఇచ్చేసి, లేకుంటే ఈ ఒక 8 నెలలు, ఒక 7 నెలలు టైం చూసేసి ఆ తర్వాత కాకుంటే అంటుంటే బాగుండి. ఇప్పుడు అదే జరుగుతుంది. ఈ విషయంలో 100 రోజులు జరగడానికంటే ముందే ఒకరోజు గౌరవ మంత్రి శ్రీధరబాబుని కూడా కలవడం జరిగింది. మేము వెళ్ళినాం. అంటే మేము ఈ ఉద్యోగాల గురించి, జాబ్ క్యాలెండర్ గురించి యాదగిరిగుట్ట నుంచి పాదయాత్ర కూడా చేసినాం. ఈ మధ్య 100 రోజుల లోపే కాకముందే ఈ డిఎస్సీలో పోస్టులు పెంచాలని చెప్పేసి చేస్తే ఆ రోజు ముఖ్యమంత్రి గారిని కలవాలనుకున్నాం. ముఖ్యమంత్రి గారు మంత్రి శ్రీధరబాబు గారికి చెప్పారు. శ్రీధరబాబు గారిని కలిసినాము. వారు కలిసి అటు గురించి మాట్లాడి సమస్యలు ఏముంది, ఏ పోస్టులు పెంచాలి డిఎస్సీలా, ఇప్పుడు పెంచడానికి ఏ రకంగా ఇది సాధ్యమవుతుంది అనే విషయం మొత్తం చేసి జాబ్ క్యాలెండర్ వస్తున్నది, ప్రతి సంవత్సరం ఉద్యోగాలు రిక్రూట్ చేస్తాం, ఈ డేట్కి ఇది అవుతుంది, ఈ డేట్కి ఇది వస్తుంది చేస్తాం అని అన్నారు. అంతనే ఇప్పుడు ఎన్నికల కూడా వచ్చేసరికి 2 నెలల నుంచి కార్యాచరణ అది జరగలేదు. ఎందుకంటే మళ్ళీ ఇది ఎలక్షన్ కమిషన్ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవడం కాలేదు. ఖచ్చితంగా ఇవన్నీ జరుగుతాయి. ఒక 3-4 నెలలు టైం ఇచ్చి చూస్తే బాగుంటుండేది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు ఏ ఉద్యోగాలు లేకుండా వాళ్ళు పెట్టకుండా అంత ఆగం చేసిపోయినరు. ఇప్పుడు ఆగమైనా ఉన్నాము. ఒక 4 రోజుల టైం అయితే ఇక్కడ అంతా సర్దుకుంటుంది కదా. వీళ్ళు చేయకుండా మళ్ళీ మనమే చేసి కొంచెం మళ్ళీ ఇబ్బంది పెట్టడం ఎందుకు, 4 రోజులు అయితే అంత సమస్య క్లియర్ అయిపోతుందని నేను అనుకుంటున్నాను. అంటే అన్న ఆల్రెడీ మనం ఇప్పుడు 6 months అవుతుంది కదన్న మనం చూసి కూడా, ఈ 6 monthsలలో కానీ ఇప్పుడు నెక్స్ట్ చేసేస్తారా? ఖచ్చితంగా ఇందులో ఒక 2 నెలలు ఎలక్షన్ కోడ్కు ఇటుకే పోయింది, ఆ ప్రచారాలకు వాటికి చేసుకోవడానికి ఇటుకే పోయింది. ఇప్పుడు ఖచ్చితంగా అదే చేస్తారు. ఇప్పుడు చేస్తామని చెప్పి వాళ్ళు అన్నారు, మేము అడిగినాము, కలిసినాము. ఇంకొకటి మేము ఏమనుకుంటున్నాం, నిరుద్యోగుల పక్షాన మేము చేయాల్సింది ఏంటంటే మంత్రులు ఎవరైతే ఉన్నారో మంత్రులను కలవాలి, వారికి రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఒక మంత్రిని కలవాలి, 2 ముగ్గురిని కలవాలి, రిప్రజెంటేషన్లు ఇవ్వాలి. సార్ మాకు సమస్యలని పోస్టులు పెంచాలి, డిఎస్సీలు ఎన్ని పెంచాలి, గ్రూప్ 2 ఎన్ని పెంచాలి, ఉన్నటువంటి ఇప్పుడు ఉన్న 12-10 మంత్రులు ఎవరుతున్నారో అందరికీ రిప్రజెంటేషన్లు ఇవ్వాలి. తర్వాత ఆయా ఏ శాఖలో ఉన్నటువంటి ఆ శాఖలో ఉన్నటువంటి కమిషనర్ కానీ ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఆ శాఖలో ఉన్నటువంటి ఆఫీసర్లకు అధికారులకు ఇవ్వాలి. మంత్రులు అధికారులతో కానీ అధికారులు మంత్రులతో కానీ చర్చించి ఖచ్చితంగా అది వస్తుంది. ఒక 1-2 నెలల ఖచ్చితంగా వాళ్ళు నిర్ణయం తీసుకొని ఒకటి వస్తుంది. ఇప్పుడు మనము ప్రయత్నం చేసినాము, పోస్టులు పెంచడం గురించి ఇచ్చినాము. ఒక మనం కాకుండా ఎమ్మటే మనం ధర్నాలకు, దీక్షలకు బయట తిరిగేసి చేస్తే వాళ్ళకు కూడా కొంచెం సమయం వేయకుంటే కాదు. ఇప్పుడు ఖచ్చితంగా చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాం. ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా మా ఫిజికల్ ఎడ్యుకేషన్ చాలా అన్యాయానికి గురైనది. ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్లో గత 9.5 సంవత్సరాల పాలనలో
టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక 416 పీఈటీ పోస్టులు మాత్రమే భర్తీ చేసింది. ఇలా 1,00,000 పైన విద్యార్థులు ప్రిపేర్ అయి ఉన్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి సంవత్సరం ఇక నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి కోచింగ్ల ఫీజులు, ఆ వేలలో కోచింగ్ల ఫీజులు, ఇక్కడ రూమ్ రెంట్లు ఇవన్నీ కట్టుకుంటూ చాలా ఆర్థికంగా నలిపోయి తల్లిదండ్రులు అప్పుల పాలైపోయి చాలామంది పిల్లలు సూసైడ్లు కూడా చేసుకున్నారు. చాలా అప్పుల పాలై తీవ్ర మానసిక వేదన ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఒక నెల 2 నెలల ఓపిక పెట్టడం పోస్టులు పెంచుకోవడం కొరకు మేము ప్రయత్నం చేయాలి, కానీ మళ్ళీ వీళ్ళతో యుద్ధం చేసి ఇది చేసి ఆగం చేసి ఆ పోస్టుల గురించి అన్యాయమై మళ్ళీ దూరం కావడం కొరకు లేదు. ఒక 2 రోజులు 4 రోజులు లేట్ అయినా కానీ పోస్టులు మొత్తం పెంచుకోవాలనే మేము ఉన్నాం. మేము మంత్రి గారిని కలిసినప్పుడు కూడా మంత్రి గారు స్పష్టంగా హామీ ఇచ్చారు. వెంకరెడ్డి గారు మేము కలిసిన మంత్రులు అందరూ కూడా ఇచ్చారు. మీకున్నటువంటి ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఖాళీలు అయితే ఉన్నాయో మొత్తం కూడా భర్తీ చేస్తాము, దశల వారీగా భర్తీ చేస్తాం. ఇప్పుడు ఈ డిఎస్సీలో పెంచాలంటే ఈ డిఎస్సీలు ఎన్ని పెంచడానికి సాధ్యమవుతుందో అన్ని పెంచుదాం. మిగతా దశల వారీగా ఈ ఉద్యోగ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం కొన్ని భర్తీ చేద్దాం, హై స్కూల్ మొత్తం కంప్లీట్ చేసేద్దాం అని చెప్పడం జరిగింది. ఓకే అండి. సో అన్న, ఈసారి అయితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీస్ అయితే జరగబోతున్నాయి, అసలు ఎలా జరుగుతున్నాయి? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలంటే ఏం లేదు, ఈసారి వన్ సైడ్ అవుతాయి. ఈ తిరుమల మల్లన్న భారీ మెజార్టీతోటి ఈసారి ఎన్నికల్లో రాబోతున్నాడు, వస్తాడు కూడా. మేము మా పీఈటీ సంఘ పక్షాన మేము వాళ్ళకి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము. ఎందుకొరకంటే గతంలో కూడా వారు పీఈటీల గురించి, పీఈటీ పోస్టుల గురించి ఆ మల్లన్న పీఈటీ శిక్షణ చేసిండు, ఆయన ట్రైనింగ్ చేసిండు కాబట్టి, ఆయన బీపీటీ శిక్షణ చేసిండు కాబట్టి పీఈటీల గురించి గతంలో 2023 ఆగస్టు 29 రోజు ఆ రోజు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఉన్నటువంటి ఖాళీలు ఎన్ని, పోస్టులు ఎన్ని, స్కూళ్ళు ఎన్ని, ఆ వీడియో కూడా ఉన్నది, మీకు అది కూడా పంపించేస్తా చూడండి. ఆ రోజు స్పష్టంగా ఇచ్చిన డాటా, ఈ పోస్టులు పెంచాలి, ఇవి భర్తీ జరగాలని చెప్పడం జరిగింది. ఇంతేకాదు గతంలో మేము చేసినటువంటి మా పోస్టుల ధర్నాలకు కూడా ఎన్నో సందర్భాల్లో మేము అధికారం కలవడానికి కూడా ఆయన ఫోన్ చేసి అధికారులను కల్పించే ప్రయత్నం చేసిండు, మంత్రులను కల్పించే ప్రయత్నం చేసిండు. కాబట్టి ఆయన సహాయక సహకారాలు ఫిజికల్ ఎడ్యుకేషన్ మీద ఉన్నాయి. కాబట్టి ఈసారి ఫిజికల్ ఎడ్యుకేషన్ తరఫున ఖచ్చితంగా ఆయన మద్దతు ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఖచ్చితంగా మేము పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తాం. అంటే అన్న, జనరల్గా ఇంకా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒకళ్ళు ఉన్నారు, ఎందుకనంటే అది వాళ్ళది కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో పల్లా రాజేశ్వర రెడ్డి, ఆయన గెలవడం వల్ల ఆయన రిజిగ్నేషన్ చేసి మరి ఇప్పుడు ఉప ఎన్నికలు అయితే వచ్చేసినాయి కదా. సో ఎలా జరగబోతుందని మీరు అనుకుంటున్నారా? అంటే అంత ఉత్కటంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారా? పల్లా రాజేశ్వర రెడ్డి గారు రాజీనామా చేయడం వల్లనే ఆయన ఎమ్మెల్యే పదవి చూసుకుంటూ ఆయన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా ఏ ఒక్కరోజు కూడా అసలు ఈరోజు ఆ బీఆర్ఎస్ నుంచి ఒక మనిషి అంటున్నారు, బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన మనిషిని రాకేష్ రెడ్డి గారిని ఏమనకూడదు, ఎందుకంటే ఆయన మొన్నటిదాకా బీజేపీలో ఉండి వచ్చిండు. మేము ఆయనను వ్యక్తిగత ఆయన అనడం కాదు, కానీ టీఆర్ఎస్ వాళ్ళని బరాబర్ అంటాం. టీఆర్ఎస్ వాళ్ళకు ఓటు అడిగే నైతికత లేదు. ఇలా కేటీఆర్ బయటికి వెళ్ళి నిరుద్యోగుల పక్షాన మేము పోరాడతాం, మాకేంటి 10 సంవత్సరాలు ఏం చేసిరు మీరు? 10 సంవత్సరాలు ఇవాళ ఈ మా పీఈటీ పోస్టుల గురించి మేము ఎన్నిసార్లు మిమ్మల్ని కలిసాం, కేటీఆర్ని కలిసినాం. ఇదే కేటీఆర్ గారు 2016లో చైతన్యపురిలో ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఆయన మీటింగ్, గాదరకిషోర్ మీటింగ్ ఏర్పాటు చేస్తే ఆ రోజు మేము 1000 మంది అభ్యర్థులు వెళ్తే ఆ రోజు ప్రశంసించాడు. వెరీ గుడ్ సభాష్, పీఈటీ పిల్లలంతా ఇంత డిసిప్లిన్, క్రమశిక్షణ, ఇంత బాగున్నారు, ప్రోగ్రామ్ మొత్తం మీరే కండక్ట్ చేసారు. ఓకే, మీకు ఖచ్చితంగా నేను మోడల్ స్కూల్తో సహా, ప్రైమరీ స్కూల్తో సహా అన్నిటికీ నేను పీఈటీ పోస్ట్ శాంక్షన్ చేసి భర్తీ చేస్తే 2016లో అన్నాడు. ఈయన అన్నందుకు చాలామంది కూడా పీఈటీ వైపు చేయడం జరిగింది. ఏది 616 గురుకుల పోస్టుల గురించి అందులో ఉన్నటువంటి 80% మహిళలు సెలెక్ట్ అయితే ఆ మహిళలు రోడ్ల పోయి ఈడ్చుకుంటా కొట్టుకుంటా తీసుకెళ్ళి కేసులు పెట్టి స్టేషన్లు వేసిండ్రు. కానీ మరి వీటి పరిష్కారం గురించి ఎందుకు ప్రయత్నం చేయలేదు ఒకరోజు కూడా? వీళ్లకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరికి కూడా హరీష్ రావుని 100 సార్లు కలిసినాం. పొద్దున మేము ఒక 5-6-10 మంది రెడీ కావడం, తెల్లారిసరి కోకాపేట పోవడం. అయితే ఆయన ఇట్లా రిప్రజెంటేషన్ ఇట్లా ఇస్తే చూసి ఓకే అంతే కాముగా అటు వెళ్ళిపోయేది. ఏనాడు చేయలేడు. వీళ్ళెవరు కూడా అసలు ఉద్యోగాల భర్తీ గురించి కానీ టీచర్ పోస్టుల గురించి వాళ్ళకి ఏంటంటే, ఈ భూమి మీద టీచర్ అనేటోడు పెద్ద మేధావి, మానవ వనరులను తయారు చేస్తాడు. కాబట్టి ఇలాంటి ఉత్పత్తి కేంద్రం ఎవరైతే విజ్ఞానవంతులను ఉత్పత్తి చేస్తారో ఇట్లాంటి వాళ్ళు ఉండొద్దు. అందరూ ఏం కావాలి? బర్రెలు కాయాలి, గొర్రెలు కాయాలి, మా ఇళ్ళల్లో పని చేయాలి. వీళ్ళు చేపలు పట్టుకోవాలి, ఎవరిని కులవృత్తి వాడు. కులవృత్తులకు తెలియదా? మేము చేసుకోలేదు కులవృత్తులు, మా తాతల ముత్తాతల నుంచి కులవృత్తులు తెలియదా? వీళ్ళొచ్చి కులవృత్తులు చెప్పాలి. ఇలా కేసీఆర్ వచ్చి వాళ్ళు ఏదైతే అరాచకం చేసారో వాళ్ళకి ఈరోజు అడగడానికి లేదు. ఈరోజు రాకేష్ రెడ్డి గారికి డిపాజిట్ వస్తుందని కూడా నేను అనుకోవట్లేను.
ఇక బీజేపీ ఇవాళ మేము పబ్లిక్ సర్వీస్ కమిషను మా పీఈటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టుల గురించి 60 సార్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడి చేసిన 9 సంవత్సరాల్లో బండి సంజయ్ గారికి 4 సార్లు ఫోన్ చేసినాము. మరి ఏ రోజు మాకు సపోర్ట్ మద్దతుగా వచ్చిండ్రు ఆయన వాళ్ళ అధ్యక్షులుగా ఉన్నప్పుడు రాలేదు. మా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఒక్కొక్కరు ఇప్పుడు 20-30 లక్షల జీతం లాస్ అయిపోయి ఇన్ని సంవత్సరాలుగా 7 సంవత్సరాలుగా సఫర్ అవుతుంటే ఎవరు మాట్లాడారు? రాలేరు. ఇలా ఈ డిఎస్సి పోస్టుల గురించి కానీ మిగతా పోస్టుల గురించి కానీ వాళ్ళు పెద్దగా వాళ్ళు లేదు కాబట్టి ఆ పార్టీ కూడా పెద్ద లేదు కాబట్టి వాళ్ళు ఎవరు లేరు కాబట్టి వాళ్ళకు కూడా ఎవరికి లేదు, బీజేపీ కూడా రాదు ఇష్టం. ఇక్కడ నిరుద్యోగుల పక్షాన కొట్లాడింది, నిరుద్యోగుల పక్షాన మాట్లాడింది, నిరుద్యోగుల గొంతైంది, ఒక ప్రశ్నించే గొంతుకైంది. ఇవాళ ప్రభుత్వాన్ని అధికారం దించడానికి కూడా కారణమైంది. ఇవాళ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదనే ఒక దాంతో ఈరోజు మల్లన్నే కదా, మల్లన్న చేసింది కాబట్టి మల్లన్న ఖచ్చితంగా ఉన్నది. మల్లన్న రేపు ఖచ్చితంగా భారీ మెజారిటీతో వస్తాడు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా మల్లన్నకు వన్ సైడ్ దాదాపు 1,00,000 ఓట్లు మల్లన్నకి వేస్తారు. అంటే అన్న వీళ్ళతో పాటు ఎవరున్నారని అంటే స్వాతంత్ర అభ్యర్థులుగా బాగానే గట్టి పోటీ ఇస్తున్నారని అయితే చెప్తున్నారు కదా, మరి దానికి మీ సమాధానం ఏంటిది? ఈరోజు స్వతంత్రంగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది అంటున్నారు ఈరోజు నిరుద్యోగులకు నేనే బ్రాండ్, నిరుద్యోగులు అంటే మొత్తం మేమే నిరుద్యోగుల పక్షం చేస్తాం. నిరుద్యోగుల పక్షాన ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో పోరాటం చేసి ఆ తర్వాత నేను నిరుద్యోగులకు ఉన్నా అని చెప్పంటే అది కరెక్ట్. కానీ 1 సంవత్సరం ఏదో ఒక ఉద్యమంలో చేసేసి చేయొచ్చు కదనట్లే. పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ రిక్రూట్మెంట్లో రిజర్వేషన్ల గురించి పోరాటం చేయొచ్చు, తర్వాత జియో పార్టిసిప్స్ గురించి కొంత ఫైట్ చేయొచ్చు. అదొకటే కాదు కదా, ఇంకా మిగతా ఎన్నో సమస్యలు ఉన్నాయి కదా. ఇలా మీ మానవ హక్కుల కమిషన్ 3 సార్లు వెళ్ళి రోడ్ల మీద మమ్మల్ని ఇడ్చుకెళ్తుంటే ఎక్కడ పోయారు వీళ్ళు, మీ స్వతంత్ర అభ్యర్థులు? మేము అసెంబ్లీ 2 సార్లు ముట్టడి చేస్తే పోలీసులు మొత్తం గుంజుకెళ్తుంటే ఎక్కడ పోయారు? ఇలా డిఎస్సి పోస్టుల గురించి మేము డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎన్నోసార్లు ముట్టడి చేసినాం. డిఎస్సి పోస్టుల గురించి ఎక్కడ కనిపించారు? ఈరోజు దాదాపు ఒక 10 లక్షల మంది 8 లక్షల మంది డిఎస్సి ప్రిపేర్ అవుతుంటారు కదా. ఇలా డిఎస్సి కూడా నేనే చేపిస్తున్నా, ఇలా గురుకుల నేను చేస్తున్నా, మొత్తం నాదే అని చెప్పంటే కరెక్ట్ కదా. ఇలా గురుకుల పోస్టుల గురించి కానీ డిఎస్సి పోస్టుల గురించి కానీ ఇలా గ్రూప్ 2 గ్రూప్ 1 ఉద్యోగాల గురించి కానీ 40 సంవత్సరాల నుంచి ఇక్కడ పోరాటం చేస్తుంది రాష్ట్రంలో ఒకే ఒక వ్యక్తి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు. ఆయన అనుచరులం, ఆయన శిష్యులం, ఆయనతో కలిసి 10 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం డిఎస్సి పోస్టుల గురించి. ఏదో ఒక గ్రూప్ 2 ఉద్యమం గురించి గ్రూప్ 2 ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కలిసి గ్రూప్ 2 గురించి తీసుకెళ్ళి టీఎస్పీఎస్సీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదో ముట్టడి చేస్తే దాన్ని ఒకదాన్ని పట్టుకొని నేను నేను బ్రాండ్ అని చెప్పంటే నిరుద్యోగులకు అందరికీ తెలుసు నిరుద్యోగులు కొరకు సుదీర్ఘకాలంగా ఎవరు పోరాటం చేస్తున్నారు అని చెప్పేసి. ఇంకోటి, ఇదే బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో కోదండరామ్ గారు టీజేఏసీ అధ్యక్షులు, ఎల్ రమణ గారు టీడీపీ అధ్యక్షులు, బీసీ సంక్షేమ జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు వారందరినీ పిలిచి నా అధ్యక్షతన 2018లో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టినాము. సామాజిక ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టినాము. 100,000 మంది విద్యార్థులు వచ్చిండ్రు. 2,50,000 ఉద్యోగాలు ప్రభుత్వం ఇలా ఉన్నాయి కదా, పేపర్లు అన్నీ ఉన్నాయి కదా. మరి అప్పుడు మేము ఫైట్ చేసినప్పుడు ఎక్కడున్నారు వీళ్ళు? మాకైతే ఎక్కడ కనిపించలేదు కదా. మేము మానవ హక్కుల కమిషన్కి వెళ్ళినప్పుడు కనిపించలేదు కదా. మేము పబ్లిక్ సర్వీస్ కమిషన్ 60 సంవత్సరాలు ముట్టడించినప్పుడు లేదు కదా. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మేము 20 సార్లు ముట్టడించినప్పుడు ఎక్కడ లేరు కదా. వాళ్ళు మేము నిరుద్యోగ బ్రాండ్ అని చెప్పి అనుకుంటే అది వాళ్ళ విజ్ఞతకి వాళ్ళకి. కానీ అంత తేలిక నిరుద్యోగులు వన్ సైడ్గా అట్లా కారు వేయరు. అన్న జనరల్గా చెప్పాలి అన్నా కూడా మీరు ఆల్రెడీ 2 సార్లు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి పోటీ చేశారు కదా, మరి ఈసారి మీరు ఎందుకు పోటీ చేయడం లేదు? నిరుద్యోగుల సమస్యలు మీకు బాగా తెలుసు, మరి తెలిసినప్పుడు మీరు ఎందుకు పోటీకి దిగలేదు? అయితే ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలో ఇప్పుడు జియో 46 అంశం ఒకటి ఉన్నది. ప్రభుత్వం దాన్ని అసలు ఈ జియో 46 అంశం తీసుకొచ్చింది ఎవరు? గత ప్రభుత్వం వాళ్ళు పెట్టినటువంటి సమస్య ఇది. ఇంకో సమస్య ఉన్నది, గురుకులలో రిలింక్విష్మెంట్ సమస్య ఉన్నది. ఈ గురుకుల రిలింక్విష్మెంట్ సమస్య ఇది ఎవరు తీసుకొచ్చారు? ఇది గత ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇంతకుముందుకు ఉన్నటువంటి రిలింక్విష్మెంట్ని 2018లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వారు ఒక కమిటీ ఐఏఎస్లతో కమిటీ ఎంచుకున్న కమిటీలో ఇది తీసేయడం వల్ల గ్రూప్ 1 ఉద్యోగాలలో కింది స్థాయి అభ్యర్థికి పై పోస్ట్ వస్తుందనే ఉద్దేశంతో తీసేయడం జరిగింది. ఓకే, అది కరెక్ట్. వీటికి పెట్టవచ్చు కదా, గురుకులకు సమస్య లేదు, ప్రాబ్లం లేదు కదా, ఉంచలేరు. ఆ రోజు తీసేసారు. అది తీసేసినప్పటికి కూడా గతంలో ఈ గురుకుల నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే
ఒకేసారి వరుస నోటిఫికేషన్లు ఇస్తుంటే సమస్య అవుతుందని చెప్పేసి మేము ఆ రోజు అడిగినాము, ప్రశ్నించినాము. అయినా ఏం కాదని చెప్పి ఆ రోజు ఇచ్చినటువంటి మల్లయ్య గారు అన్నారు, ఇచ్చిండ్రు. ఎగ్జామ్ పెట్టేటప్పుడు 2 ఎగ్జామ్లు ఉంటే టీజీటీ పీజీటీ రాసేటోళ్ళు ఉంటే ఉదయం ఒక దగ్గర సెంటర్, మధ్యాహ్నం దగ్గర సెంటర్, అది కూడా చాలా సమస్య చేసారు. అవన్నీ గత ప్రభుత్వం చేసినటువంటి సమస్యలే. ఆ రకంగా సమస్యలు చేసినప్పటికీ కూడా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేయాలంటే అది చిన్న సమస్య చేస్తుందని చెప్పేసి అని కూడా బలమూరి వెంకట గారు కూడా చేస్తామని చెప్పి అన్నారు. అది మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి రావాలి. ఇక్కడ జరగాల్సింది ఏంది, చేయాల్సింది అంటే డిసెండింగ్ ఆర్డర్లో రావాలి. పెద్ద పోస్టులు ముందుగా భర్తీ చేస్తూ తర్వాత చిన్న పోస్టులకు రావాలి. ఉదాహరణకు ఒకే రకమైన పరీక్ష జరిగింది కాబట్టి డిఎల్ జేఎల్లో ఒకే పేపర్ ఉంచారు కాబట్టి మరి సేమ్ పేపర్ ఉంది కాబట్టి దాదాపు ఒక అభ్యర్థి 3-4 ఉద్యోగాలు సెలెక్ట్ అయ్యాడు. 2 లేదా 3-4 ఉద్యోగాలు సెలెక్ట్ అయిన అభ్యర్థి కూడా ఉన్నాడు. ఇప్పుడు ఫస్ట్ డిగ్రీ లెక్చరర్ పోస్టులు డిఎల్ పోస్టులు ఫిలప్ చేస్తే వాళ్ళు జేఎల్కి రారు. ఆ తర్వాత జేఎల్ జూనియర్ లెక్చరర్ పోస్టులు ఫిలప్ చేస్తే గురుకులలో వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు స్కూల్ పీజీటీ కానీ టీజీటీ కానీ రారు. లేక పీఈటీలు అయితే డిఎల్ పీడీ భర్తీ చేస్తే వాళ్ళు జేఎల్ పీడీకి రారు, మన స్కూల్లో ఉన్న స్కూల్ పీడీకి రారు. ఆ రకంగా డిసెండింగ్ ఆర్డర్ల అవరోహణ క్రమంలో పైనుంచి కిందికి భర్తీ చేసుకుంటూ వస్తే ఉద్యోగాలు ఈ సమస్య కాదు. ఆ కోణంలో ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అది చేస్తుంది, చిన్న సమస్య అది చేస్తుంది, చేయాలి. ఈ విషయాన్ని కూడా మంత్రి గారి దృష్టికి మేమైతే వెళ్ళి కలిసినప్పుడు సమస్య చెప్పినాం. అసలు ఈ గురుకుల ఈ సమస్య గురించి ఎప్పుడైతే వీళ్లకు అన్యాయం జరుగుతుంది, కొన్ని ఒక 2,500 పోస్టులు బ్యాక్లాగ్ మిగిలిపోతున్నాయి అని తెలవగానే ఇదే ధర్నా చౌక్లో ధర్నాకు పెట్టినాం. ఈ ధర్నా చౌక్లో ధర్నా పెడితే ధర్నా పర్మిషన్ తీసుకున్నది ఎవరు? ఆ రోజు నేను తీసుకున్న ధర్నా పర్మిషను. ధర్నా చౌక్లో ధర్నా పర్మిషన్ ఇప్పుడు పోలీస్ కమిషనర్ దగ్గర నా దగ్గర కూడా ఉంది. ఇప్పుడు నా పేరు మీద మాధవగొని సైదులగౌడ్ పేరు మీద ధర్నా చౌక్లో కమిషనర్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చిండ్రు. దేని కొరకు? ఈ గురుకుల రిలింక్విష్మెంట్ అంశం గురించి ధర్నా చేసుకోవడానికి. మరి ఆ ధర్నా అయిపోయింది, ధర్నా అయిపోయినాక సాయంత్రం ఏం చేయాలి? ధర్నా అయిపోయినాక అక్కడికి వెళ్ళి మళ్ళేసి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ బుర్రా వెంకటేశ్వర గౌడ్ దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ వచ్చిండ్రు. మరి చెప్పిన వాళ్ళు అయితే మరి అక్కడికి రాలేరు కదా. ఇక్కడ విద్యార్థులను రెచ్చగొట్టడం తప్పితే ధర్నా పర్మిషన్ తీసుకోలే కదా. ధర్నా పర్మిషన్ తీసుకున్నది నేను. ధర్నా ప్రోగ్రాం అయిపోయినాక సాయంత్రం వెళ్ళి బుర్రా వెంకటేశ్వర గౌడ్ దగ్గరికి వెళ్ళి ఆ రోజు బీసీ సంఘం నుంచి నీలా వెంకటేశ్వర అన్న మేము వెళ్ళి అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చినాం కదా. మరి చెప్పుకునే వాళ్ళు ఎవరు రాలేరు కదా అక్కడికి. అన్న జనరల్గా ఇందాక మీరు జియో 46 అని గురుకుల అభ్యర్థులు అని చెప్పారు కదా. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. జియో 46 వాళ్ళు ఉన్నారు. జియో 46 వాళ్ళు ఏ నియోజకవర్గం అయితే ఆ నియోజకవర్గంలో వాళ్ళ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రతి ఒక్కరు వాళ్ళ ఎమ్మెల్యేలను వెళ్ళి కలిసినా కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. అవును, నీది ఏదైతే ఉందో విన్నతి పత్రాన్ని అయితే తీసుకుంటున్నారు. దానికి మాత్రం వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగలేదని చెప్పి వీళ్ళందరూ అయితే ఒక యాంటీగా ఉన్నారు. మరి దీన్ని ఏమంటారు మీరు? అది కరెక్టే. జియో 46 అది సున్నితమైన విషయం. అది ప్రభుత్వం తీసుకోవాలి. ప్రభుత్వం దాని మీద ఖచ్చితంగా తీసుకుంటూ మన బలమూరి వెంకట గారు కూడా చెప్పడం జరిగింది. ఇది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినా అది అవుతుంది, ఖచ్చితంగా చేస్తాము. కొంచెం ఆలస్యం కావచ్చు తప్పితే దాన్ని చేస్తామని చెప్పని వాళ్ళు అంటున్నారు. అది దాని మీద తీసుకుంటారు, వాళ్ళు ఒక న్యాయం చేస్తారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాం. అది చేస్తారు. ఇంకో విషయం, ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఎవరికి ఇచ్చినప్పటికీ కూడా ఎమ్మెల్యేలు తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ మంత్రులకు లేదా సీఎం గారి దృష్టికి తీసుకురావాల్సింది తప్పితే వాళ్ళు అప్పటికప్పుడైతే వాళ్ళు తీసుకొని సమస్య పరిష్కరించేదైతే ఎమ్మెల్యేల దగ్గర ఉండదు. మంత్రులతో కూడా వాళ్ళు మాట్లాడింది కదన్న, సీతక్కతో అపాయింట్మెంట్ తీసుకోవడం కానీ లేకపోతే శ్రీధర్ బాబు ఎవరైతే ఐటీ మినిస్టర్ ఉన్నారో ఆయనను కూడా కలిశారు. మరి ఇదేంటిదన్న? జియో 46 అంశం గురించి వాళ్ళు డిసిషన్ తీసుకోవడానికి ఇప్పుడు ఏ రకంగా తీసుకుంటే ఎవరు అన్యాయం, ఎంతమందికి ఎటు అన్యాయం అవుతుంది, లేకుంటే దానికి ఒకటి నాకు తెలిసి నేను అనుకుంటున్నానంటే ప్రభుత్వం చేయాల్సిన పని ఇక్కడ ఎంతమంది అన్యాయం అవుతుందని తెలుసుకొని వాళ్ళకి సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసి ఇవ్వడమా అనే కోణంలో ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇదొక నేను ప్రభుత్వానికి ఇచ్చే సలహా. ఇదొకటి. మరి అన్యాయం జరగకుండా ఇది ఎందుకంటే గత ప్రభుత్వం పెట్టినటువంటి వాళ్ళు అప్పులు ఒక లక్షల కొద్ది అప్పులు చేసి ఇవ్వడం అప్పుల సమస్య కాకుండా ఈ ఉద్యోగాల విషయంలో కూడా అన్ని సమస్యలు పెట్టి ఇప్పుడు ఆ సమస్యల పరిష్కారానికి
కొంత టైం పడుతుండొచ్చు. వాళ్ళు లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి, మళ్ళీ వీళ్ళు కోర్టుకు వెళ్తారు, అన్ని కొంచెం సమస్య అయితే కాబట్టి ఆమె కోర్టుది కూడా అయిపోయింది. మళ్ళీ వాళ్ళు ఏమి ప్రభుత్వం తరఫున మళ్ళీ ఏమి వెళ్ళామని చెప్పి అన్నారు, చేస్తామని చెప్పి అన్నారు, చేస్తుండొచ్చు. ఇప్పుడు అది ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, వాళ్ళకి సూపర్ న్యూమర్ ఏదో చేస్తారని చెప్పి అనుకుంటున్నాం. ఆ విషయం గురించి కొంచెం మనం తక్కువ మాట్లాడితే మంచిదని చెప్పి అనుకుంటున్నాం. ఇప్పుడుగా అలా చూసుకున్నా కూడా నెక్స్ట్ గురుకులాల్లో అయితే రిలింక్విష్మెంట్ అయితే ఏదైతే ఉందో దాని గురించి కూడా ఆల్రెడీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అయితే ట్విట్టర్లో పోస్ట్ చేశారు. పోస్ట్ చేసిన వెంటనే ఎవరైతే సీఎం ఉన్నారో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, ఆయన కూడా దాన్ని తీసుకొని రీట్వీట్ చేసి ఏమన్నారంటే ఖచ్చితంగా దీని గురించి ఆలోచిస్తామని చెప్పారు. అది చెప్పి కూడా ఇప్పుడు దాదాపు ఒక 1.5 months 2 months అవ్వడానికి వచ్చింది. మరి డైరెక్ట్ సీఎం రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికే వెళ్ళింది కదా ఈ సమస్య. మరి ఇప్పటిదాకా దాని గురించి ఏం రాలేదు ఎందుకు స్పందన? అది రావాలి, ఎందుకంటే మేము కూడా దాని గురించి ఇప్పుడు అందులో మా ఫిజికల్ ఎడ్యుకేషన్ నుంచి ఒక 12 పోస్టులు 15 పోస్టులు బ్యాక్లాగ్ మిగిలిపోతున్నాయి. కాబట్టి మేము ఒప్పుకోం, అది ఖచ్చితంగా జరగాల్సింది. అది జరగాలని దాని గురించి ఫైట్ చేసి పర్మిషన్ తీసుకుని ధర్నాజోగులు ఫస్ట్ దాని గురించి ఫైట్ ప్రారంభించిందే మేము. దాని గురించి కేసు వేసింది కూడా మా విద్యార్థులే, మా ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళే. కాబట్టి దాన్ని మేము వదిలే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా అది గురుకుల రిలింక్విష్మెంట్ జరగాలి. అది రిలింక్విష్మెంట్ జరుగుతుందా, రిలింక్విష్మెంట్ అనే ఆప్షన్ లేదుగా, అని దీనికి పెట్టవచ్చు, గురుకులకు అభ్యంతరం లేదు. కానీ దీనికి ఒకవేళ పెట్టడం లేకపోయినా కానీ డిసెండింగ్ ఆర్డర్లో వస్తే ఈజీగా అయిపోతుంది. అది వారం రోజులు మొత్తం ప్రక్రియ మొత్తం కంప్లీట్ చేయొచ్చు మళ్ళీ ఒకసారి చేసి. కానీ ప్రభుత్వం ఈ ఎమ్మటే మరి ఎన్నికల కూడా వచ్చిందని ఆలోచన చేసిందా? ఏది చేసినప్పటికీ కూడా మేము మద్దతు తెలియజేయడానికి కూడా మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మేము మా ఫిజికల్ ఎడ్యుకేషన్కు మాకు ఇప్పుడు మేము గత 10 ఏళ్ల నుంచి అన్యాయానికి గురైనా మా పోస్టులు భర్తీ జరగలేవు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వంతోటైనా మా పోస్టులను భర్తీ చేయించుకోవాలి. ఒక్కొక్క లక్షలు ఖర్చు పెట్టుకొని కోచింగ్ పోయి సమస్యలతో ఉన్నారు. కాబట్టి మేము మీతో సానుకూలంగా మద్దతు తెలియజేద్దాం అనుకుంటున్నాము. మా వెంటనే ఈ డిఎస్సిలో మా పోస్టులు భర్తీ చేస్తారా? మాకు ఇంకోటి ఈ గురుకులో ఉన్నటువంటి ఈ రిలింక్విష్మెంట్ అంశము దాని డిసెండింగ్ ఆర్డర్లో వచ్చి అందులో మాకు 15 బ్యాక్లాగ్ మిగిలిపోతున్నాయి, మేము ఒప్పుకోము. అది బ్యాక్లాగ్ మిగిలిపోకుండా వాటిని కూడా మాకు న్యాయం చేయాలి. ఒక్క పోస్ట్ కూడా 9210 పోస్టులు ఏవైతున్నాయో అందులో ఒక్క పోస్ట్ కూడా బ్యాక్లాగ్ మిగలకుండా మొత్తం పోస్టులు భర్తీ కావాలి. లేకపోతే మేము ఇప్పుడు మద్దతు ఇచ్చడమే కాదు, తర్వాత మేము ఏ రకంగా ఉద్యమం చేస్తామనేది గత ప్రభుత్వానికి తెలుసు. మేము ఊరుకునే సమస్య లేదు. ఎంతసేపు మేము వచ్చేందంటే మా ఫిజికల్ ఎడ్యుకేషన్కి ఇప్పుడు పోస్టులు భర్తీ చేస్తున్న ఒక నమ్మకంతో రేపు మాకు వీళ్ళు ఒకేసారి 1100 హై స్కూల్లో పీఈటీ పోస్టులు వాళ్ళు మొన్న మాట ఇచ్చారు. ఒక 2-3 డిఎస్సీలో దశల వారీగా డిఎస్సీకి 500 చొప్పున భర్తీ చేస్తామని మాట ఇచ్చారు. ఇప్పుడు ఈ డిఎస్సీలో కొన్ని పెంచామంటున్నాం. మేము చేస్తారనే మా నమ్మకం, దీంతో మేము ఇప్పుడు మద్దతు ఇస్తున్నాము, ప్రకటిస్తున్నా. కానీ మాకు ఈ రిలింక్విష్మెంట్ అంశం జరగకపోయినా, మాకు డిఎస్సీలో పోస్టులు పెరగకపోయినా మేము ప్రశ్నించేదే ఉంటుంది, అందులో ఏం డౌట్ లేదు. అన్న ఇప్పుడు జనరల్గా మీరు అన్నారు కదా, మీరైతే మల్లన్నకు మద్దతు ఇస్తున్నారు. ఎందుకు మల్లన్నకే మీరు మద్దతు ఇవ్వాలనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ అయినా లేకపోతే ఇంకేంటి రీజన్? కాంగ్రెస్ పార్టీ అనే కాకుండా ఒకటి ముఖ్యమంత్రి గారు నిరుద్యోగుల పక్షాన ఉన్నారు. వారికి సమయం ఒకటి లేక వెంటనే ఎన్నికలు రావడం, అది అయిపోయి అప్పులు లేక బాగా అప్పులలో ఉండిపోవడం, ఇప్పుడు జీతాలు ఇస్తే మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేయడానికి ఇప్పుడు రేపోటి రుణమాపుడి పెట్టి ఇవన్నీ సమస్యలన్నీ కొంచెం ఆర్థిక సమస్యలు అటు ఇటు సతమతం అయిపోతూ ఇప్పుడు ఈ రకంగా ఉండి కొంత డిలే చేసిన అనుకుంటాం. కానీ నిరుద్యోగుల పక్షపాతి ముఖ్యమంత్రి గారు నమ్ముతున్నాం, పూర్తిగా విశ్వసిస్తున్నాం. ఎందుకంటే మమ్మల్ని ఈ పోలీసులు గత ప్రభుత్వంలో పోలీసులు ఈడ్చుకెళ్ళి కొడుతున్నప్పుడు మేము గాంధీ భవన్కి వెళ్ళి తలదాచుకున్నప్పుడు వారే వచ్చిండ్రు, ఓదార్చారు, చెప్పారు, మాట్లాడారు. అధికారంలోకి వచ్చాక ఒకరోజు వెనకైనా ముందైనా మేము మొత్తం పరిష్కరించుకున్నాం. డెక్కన్ క్రానికల్లో మెయిన్ పేజీలో వచ్చింది మాది ఆ రోజు అని చెప్పిన మాటలు. అదేవిధంగా రాగానే కూడా వారు అధికారంలోకి రాగానే కూడా ఉన్నటువంటి మూతబడిన స్కూల్ అయితేనే ప్రతి స్కూల్ కూడా ఓపెన్ చేద్దామని చెప్పన్నారు. ఇప్పుడు 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఒక 2 నెలలు 3 నెలలు టైం ఇద్దాం, చూద్దాం. 2 నెలలు 3 నెలలు టైం ఇచ్చాక ఈలోపు వాళ్ళు చేయకపోతే, వాళ్ళు నిరుద్యోగుల సమస్యల పరిష్కారం గురించి కానీ ఉద్యోగాల భర్తీ గురించి కానీ చొరవ తీసుకోకపోతే మనమే ముందు ఫైట్ చేస్తాం. మనమే ఎక్కువ ఇప్పుడు 10 ఏళ్ల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాం కదా, ఫైట్ చేస్తున్నాం కదా, అంతకంటే ఎక్కువ చేస్తాం. వాళ్ళకు ఒక అవకాశం ఇద్దామనే ఉద్దేశంతో గత ప్రభుత్వంలో 3 సంవత్సరాల దాకా కలిసి 3 సంవత్సరాల 3 నెలల దాకా ఒక డిఎస్సి టీచర్ పోస్ట్ గురించి కూడా వాళ్ళు నోటిఫికేషన్ వేయకుండా మనం ఏం చేయలేదు కదా, ఖాళీ కూర్చున్నాం కదా అప్పుడు. కాబట్టి ఒక 3-4 నెలలు టైం ఇద్దామనే ఆలోచన అంతే, చేస్తారని నమ్మకం అయితే ఉన్నది. ఇంకో విషయం, మల్లన్న పోరాటే వ్యక్తి, ప్రశ్నించే వ్యక్తి.
ఆయనే ఎంత ప్రశ్నించడం ఎంతకంటే ఇప్పుడు ఆయన వాయిస్ లేవకుంటే, ఆయనకు అక్కడ ప్రాధాన్యత రాకుంటే, ఆయనకు మాట్లాడేంత స్వేచ్ఛ లేకుంటే అక్కడ ఉండడు. అందుకొరకు ఆయన బీజేపీ పార్టీ నుంచి రావడానికి కూడా కారణం అదే. ఇప్పుడు ఆయన ఖచ్చితంగా ఆయన ఆ పార్టీలను ప్రశ్నిస్తాడు. ఇంకోటి, కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది, ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది. అక్కడ ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు, చేస్తారు. ఖచ్చితంగా మల్లన్న నిరుద్యోగుల పక్షాన ఉండి ఇస్తాడు. ఇంకోటి ఏమో నమ్ముతున్నాం అంటే, ఇవాళ ఎమ్మెల్సీగా వేరే వాళ్ళని గెలిపించినా, ప్రతిపక్ష వాళ్ళని గెలిపించినా, లేకుంటే ఒక స్వతంత్ర అభ్యర్థి ఎవరిని గెలిపించినప్పటికీ కూడా వీళ్ళు మళ్ళీ ఏం చేసింది, బయట నుండి అడుక్కోవాల్సిందే. అదే అధికార పార్టీ ఉన్నదనుకో, తీసుకెళ్ళి చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ దగ్గర ఉన్నది కాబట్టి అదే ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని మాట్లాడి చేపించి కొంతవరకైనా కొంత చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళని చేపిస్తే ఏ అవకాశం ఉండదు. ఈ ప్రతిపక్షాల వాళ్ళు, ఈ స్వతంత్రులు బయట ఉండి ప్రశ్నిస్తారు కాబట్టి నా ఉద్దేశం, నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, ఈ ప్రశ్నించే వాళ్ళని ప్రశ్నించే కాడనే ఉంచాలి, ప్రశ్నించనియాలి. 4 రోజులు ప్రశ్నించని, ఈ 5 ఏళ్ల కాలం ప్రశ్నించడానికి ఉంటారు కదా. వీళ్ళని తీసుకెళ్ళి 10 ఎందుకు కూర్చోబెట్టి, వాళ్ళు ఉన్న వాళ్ళు వాళ్ళు ఉండని అక్కడి నుంచి ఇప్పుడు చేయడానికి వీళ్ళు ఎమ్మెల్సీ గెలిచినంత మాత్రాన వీళ్ళు పోస్టులు భర్తీ చేయలేరు. వీళ్ళు కూడా మళ్ళీ ప్రభుత్వాన్ని అడగాల్సిందే. వీళ్ళు అడిగినంత మాత్రాన ప్రభుత్వం అయితే ఏది రిక్రూట్మెంట్ చేయదు, భర్తీ ఇయ్యదు. కాబట్టి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని చేస్తే ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుందని చెప్పి నమ్మకం నాకు ఉన్నది, విశ్వాసం ఉన్నది. కాబట్టి మల్లన్న గెలిపించాలి. మల్లన్న సమర్థుడు, ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు. ఆయన ప్రశ్నించడం ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు. అట్లా ఆయన తర్వాత ఈయన ముఖ్యమంత్రి ఇంకేదో ఆ రకంగా భయపడి ఊకునే వ్యక్తి కాదు. ఎంతవరకైనా ప్రశ్నిస్తాడు. ఈ ముఖ్యమంత్రినే ముచ్చమటలు పట్టించి ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి ఒక వడ్లకి ఎంత రేటు కట్టిస్తారనే విషయాలు తీసుకెళ్ళి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రితో లైవ్లో మాట్లాడిపించినటువంటి వ్యక్తి తిన్మార్ మల్లన్న. ఇలా ఆయన ఫోన్ కొడితే ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, ఎవరైనా కానీ ఏ అధికారి కానీ లైవ్లో పెట్టి స్పాట్లో ఎమ్మటే మాట్లాడి చేస్తాడు కదా. అంతా ఉన్నది కాబట్టి జనాల నిరుద్యోగులు కూడా అందరికీ కూడా ప్రశ్నించడానికి, ఇలా ప్రశ్నించడానికి వచ్చేటప్పుడు కూడా చాలామంది ఆయన ఇన్స్పిరేషన్ తీసుకుంటారు ఈ ప్రశ్నించే విషయంలో. కాబట్టి ప్రశ్నించే గొంతుకు మల్లన్న, కాబట్టి మల్లన్నకు ఈ ఎన్నికలకైతే సపోర్ట్ చేస్తున్నాం. ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళైతే సపోర్ట్ చేయాలి, చేస్తే మనకి ఉద్యోగాలు భర్తీ చేసుకుంటామని చెప్పేసి అనుకుంటున్నాం. అన్న, చివరికి అయితే ఇప్పుడు గ్రాడ్యుయేట్స్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? పట్టభద్రులు, ఇంటలెక్చువల్స్, మేధావులు, వీళ్ళు ఎవ్వరు మాట్లాడినా ఈరోజు నేను చెప్పినా, ఇంకోరు చెప్పినా, ఎవరు చెప్పినా, లేకుంటే వాళ్ళు పోటీలో ఉన్నటువంటి ప్రతిపక్ష వాళ్ళు చెప్పినా, స్వతంత్ర వాళ్ళు చెప్పినా, ఆ అధికార పార్టీలో ఉన్నటువంటి ఎవరు చెప్పినప్పటికీ కూడా అందరు చెప్పినవి అన్నీ అబ్జర్వ్ చేస్తారు, అన్నీ వింటారు, అన్నీ తీసుకుంటారు. ఎవరికైతే ఓటు వేయాలి, ఎవరైతే ప్రశ్నిస్తారు, ఎవరైతే సమర్థుడు, ఆ రకంగానే సరైన మంచి నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు నేను నాది చివరికి చెప్పింది ఏంటంటే, అక్కడ మనకు కావాల్సిన ఆహారం ఉన్నది, ఈయన అడుక్కొచ్చి పెడతా అంటున్నాడు. ఇప్పుడు నా కాడ ఉన్నది పెడతారా అని చెప్పి ఆయన అంటున్నాడు. ఈయన అడుక్కొచ్చి పెడతా అంటున్నాడు. ఉన్నాయన కాడికి పోతే సరే, ఆయన బతలాడు, వాళ్ళ ఇంట్లో రిక్వెస్ట్ చేసి అది ఇంత పెట్టడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు లేని కాడికి పోతే ఈయన పోయి మళ్ళీ కూర్చొని గిన్నె పట్టుకుని అడుక్కోవాల్సిందే ఆడ. కాబట్టి అధికారంలో ఉన్నటువంటి మల్లన్నని ఈసారి గెలిపిస్తేనే ఖచ్చితంగా నిరుద్యోగుల సమస్యలు తీరుతాయని, నిరుద్యోగుల సమస్యలు తీరినప్పుడు అప్పుడు ఏ నిరుద్యోగులు అయితే పట్టం కట్టించి, ఇంకోటి ఆయన ఇంకో పదం అన్నాడు మల్లన్న, రైట్ టు రీకాల్ అన్నాడు. ఒకటే సంవత్సరం, మూడు సంవత్సరాల పదవి కాలం, ఒక్క సంవత్సరం టైం ఇస్తాం మల్లన్నకు. 6 నెలలే చూస్తాము, 6 నెలలు టైం ఇస్తాము. 6 నెలలు రైట్ టు రీకాల్ అనగా 6 నెలలకే నువ్వేం చేస్తున్నావు, నువ్వేం చేసినావు, నువ్వు ఏం చేయలేవు, దిగిపో. అడగమని ఆయన చెప్పిండు కదా. కాబట్టి ఆ రకంగా ఆయన ఫ్రీడమ్ ఇచ్చిండు, అడగమన్నాడు, స్వేచ్ఛ ఇచ్చిండు. నేను చేయకపోతే నేను దిగిపోతా, నన్ను దించండి అని చెప్పి అంటుండు కదా. బరాబర్ అడుగుతాం. కాబట్టి ఈసారి మల్లన్నకే పట్టభద్రులు వేస్తారని చెప్పి అనుకుంటున్నా. నేనైతే మా నిరుద్యోగ వ్యాయామ ఉపాధ్యాయ సంఘం తరఫున పూర్తిగా పీఈటీ అభ్యర్థులు, అతను పీఈటీ, ఆ మల్లన్న వల్ల మేడం కూడా గవర్నమెంట్ పీఈటీ ఫిజికల్ ఎడ్యుకేషన్. కాబట్టి మన ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇవాళ ఇంకొక విషయం చెప్పాలి మేడం మీకు. ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది అసలు ఎట్లాంటి సమస్యలు ఫేస్ చేస్తుందంటే, ఈరోజు గవర్నమెంట్ టీచర్ ఉంటాడు స్కూల్లో, అటెండర్ కంటే హీనంగా ఉంటుంది. హై స్కూల్లో పనిచేస్తాడు, పేరుకి హై స్కూలు, అతను ఇచ్చేది హెచ్జిటి స్కేల్. అందరూ స్కూల్ అసిస్టెంట్లు ఉంటే అందులో ఒక హెచ్జిటి వేతనం తీసుకుని అందులో పనిచేస్తుంటాడు. ఇలా అప్గ్రేడ్ చేస్తా అని చెప్పేసి ఆయన అప్గ్రేడ్ 1800 దాకా అప్గ్రేడ్ ఇచ్చింది 10 ఏళ్ళల్లో.
కానీ అప్గ్రేడ్ చేయలే. ఆయన ప్రకటించింది అంతవరకే గత ప్రభుత్వం ముఖ్యమంత్రి, అది చేయలేదు. 23, 24, 25 సంవత్సరాల నుంచి కూడా ఇంకా అదే ఎగ్జిట్గా పనిచేస్తున్నారు. అదే స్కూల్లో, హై స్కూల్లో పనిచేస్తూ అక్కడ అటెండర్ లేకుంటే అటెండర్ ఈయన బెల్లు కొట్టుకోవడం, స్కావెంజర్ లేకుంటే స్కావెంజర్ పని ఈయన చేసుకోవడం. ఎంత ఇంకోటి చిన్న చూపు, సరైన ప్రాధాన్యత ఇయ్యరు. రిజిస్టర్లో పోతే చివరికి ఉంటుంది పేరు అటెండెన్స్ రిజిస్టర్లా. ఈ ఎంత హేళన, చిన్న చూపు ఎన్ని ఉంటాయంటే చాలా ఉంటుంది. ఒక అటెండర్ మాదిరిగా అయిపోయింది పీఈటీ పరిస్థితి. ఇట్లా ఎందుకు జరగాలి? అదే పక్క రాష్ట్రంలో, మనతో విడిపోయిన పక్క రాష్ట్రంలో మొత్తం అప్గ్రేడ్ చేసిర్రు. ఇవాళ పీఈటీ ఉండరు, మొత్తం పీఈటీలే ఉంటారు. అసలు మా మెయిన్ డిమాండ్ ఏంది? ప్రైమరీ స్కూల్ నుంచి పీఈటీ ఉండాలి, ప్రైమరీకి అప్పర్ ప్రైమరీకి పీఈటీ ఉండాలి. దాన్ని యూజీడీ పీఈటీ చేసిన వాళ్ళతో నింపాలి. ఒకసారి ప్రైమరీ అంటే ఇలా 16,000 ప్రైమరీ స్కూళ్ళు ఉన్నాయి, భర్తీ చేయలేరు. అప్పర్ ప్రైమరీ ఒక 4,000 దాకా అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉన్నాయి, భర్తీ చేయలేరు. సమస్య అవుతుంది. ఒకేసారి మేము ఒత్తిడి చేయము. అందుకొరకే హై స్కూళ్ళు 1,500 హై స్కూళ్ళు ఖాళీ ఉన్నాయి. ఆ 1,500 హై స్కూళ్ళలో పీఈటీ పోస్ట్ శాంక్షన్ లేదు. వాటిని శాంక్షన్ చేసి ఇప్పుడు వీటిని భర్తీ చేయాలని చెప్పేసి నేను ఈ గవర్నమెంట్కు చెప్పినాము. వాళ్ళు ఖచ్చితంగా భర్తీ చేస్తామన్నారు. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి మీకు. మేము 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీలకు మా రిప్రజెంటేషన్ ఇచ్చినాం. టీఆర్ఎస్కి ఇచ్చినాం, బీజేపీకి ఇచ్చినాం, కాంగ్రెస్కి ఇచ్చినాం. పీఈటీ పోస్టులు హై స్కూల్ వరకైనా పీఈటీ పోస్టులు మొత్తం భర్తీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టండి. ఎవరు పెట్టలే. ఒక కాంగ్రెస్ పార్టీ పెట్టింది, మేము భర్తీ చేస్తామని పెట్టింది. ఇంకోటి ఇచ్చినాం, ప్రతి గ్రామానికి ఒక క్రీడా మైదానం ఉండాలి, మండలానికి ఒక మినీ స్టేడియం ఉండాలి, వాటి కోచ్లు ఉండాలి అని చెప్పి ఇచ్చినాం. ఎవరు పెట్టలేరు. పెట్టకపోగా గత ప్రభుత్వం ఏం చేసింది? మనం ఇచ్చిన దాన్ని వాళ్ళు ఏం చేసిర్రు? ఒక క్రీడా ప్రాంగణాలను పెట్టిర్రు, ఒక 100 కోట్ల బడ్జెట్ రిలీజ్ చేసిర్రు. ఆ బడ్జెట్ ఆగం చేసిర్రు. ఇలా ఏ క్రీడా ప్రాంగణం అంటే ఏంది? ఇంతకుముందుకు ఉన్న గవర్నమెంట్ స్కూల్ అయితే ఏ స్కూల్ అవుతుందో అదే స్కూల్కు క్రీడా ప్రాంగణాన్ని బోర్డు పెట్టిర్రు. అందులో 4 ఆట వస్తువులు పడేసిర్రు. అదే క్రీడా ప్రాంగణం అన్నారు. ఆడ 40,000, 50,000, లక్ష ఎంతో బడ్జెట్ వస్తే తీసుకున్నారు, అయిపోయింది. ఇదే గవర్నమెంట్ దాంట్లో మోడల్ స్కూల్లో పీడీలు ఉన్నారు. 192 పీడీలు ఫిజికల్ డైరెక్టర్లు ఉన్నారు మోడల్ స్కూళ్ళలో. అవుట్ సోర్సింగ్ ఈ అన్ని మోడల్ స్కూల్లో ఉన్నట్టు అన్ని రెగ్యులర్ పోస్టులు ఉండి ఫిజికల్ ఎడ్యుకేషన్ రాగానే అవుట్ సోర్సింగ్ ఎందుకు వస్తుంది? అది వివక్ష కాదా? ప్రభుత్వం ఎందుకు మార్చలేదు? 10 ఏళ్ల నుంచి ప్రభుత్వం అడుగుతూనే ఉంటున్నాం కదా, ఎందుకు మార్చలేదు. ఇంకోటి కేజీబీయూ ఉన్నాయి, కస్తూరి కేజీబీయూ స్కూల్స్ ఉన్నాయి. అవి ఒక 396, 400 వరకు ఉన్నాయి. ఈ 400 కేజీబీయూ స్కూళ్ళల్లో మహిళా పీటీలు పనిచేస్తున్నారు. మరి వాళ్ళకి శాలరీ అందులో సిఆర్టీలు ఉంటారు, సబ్జెక్ట్ టీచర్లు. ఈ సబ్జెక్ట్ టీచర్లకు ఒక్కొక్కరికి ఈరోజు 26,000 శాలరీ అయింది. అదే పీఈటీకి 14,000 శాలరీ ఉంది. ఇది వివక్షత కాదా? ఇవాళ గవర్నమెంట్ హై స్కూల్లో వస్తేనేమో చిన్నబడిలో ఉండేటువంటి టీచరు, ప్రైమరీ 1 నుంచి 5 తరగతి చెప్పే ప్రైమరీ స్కూల్లో టీచర్ జీతం ఇస్తారు, హై స్కూల్లో పనిచేసే పీఈటీకి. మొదటి వివక్ష. రెండోది, కేజీబీలో పనిచేసే పీఈటీలకు ఒక 14-15 వేల జీతం తేడా ఉంటుంది. సబ్జెక్టులకు పీఈటీలకు 14,000 జీతం ఇస్తున్నారు, వాళ్ళకి 26,000 ఇస్తుంటే అది రెండో వివక్ష. ఇలా మోడల్ స్కూల్లో అందరికి 40-50 వేలు జీతాలు తీసుకుంటా మోడల్ స్కూల్లో ఉన్న పీడీలకు, వీళ్ళకు ఈ 18,000 ఇస్తున్నారు. 18 మిన్నమని 25 అటుంది. ఇది వివక్షత కాదా? సమాన పనికి సమాన వేతనం అని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు? అది చేయలేదు. ఇంకోటి, అవసరం వస్తే వాళ్ళని రెగ్యులర్ చేయాలి కదా. రెగ్యులర్ చేయకుండా ఏపీలో చేసినట్టు వాళ్ళని కాంట్రాక్ట్ కింద మార్చాలి కదా. అది చేయలేదు మోడల్ స్కూల్ పీడీలని. ఇది వివక్ష. ఇది పోతే ఇలా ఉన్న ఖాళీలను భర్తీ చేయట్లేదు. గత ప్రభుత్వం ఏం చేసింది? ఖాళీ 164 డిఎస్సిలో 164 పీఈటీ పోస్టులు మాత్రం ప్రకటించింది గత ప్రభుత్వం. అందుకొరకే ఆ రోజు చేసినాం. ఆగస్టు 29, 2023 ధ్యాన్చంద్ జన్మదినము, జాతీయ క్రీడా దినోత్సవం. ఆ రోజు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముట్టడికి పిలుపునిచ్చినాం. ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు. మరి పిలుపునిచ్చినప్పుడు ఆ రోజు అదే బీడీల సంఘం రావుల రామ్మోహన్ రెడ్డి ఆయన అక్కడ సిద్దిపేట దగ్గర అక్కడ అరెస్ట్ చేసిర్రు. నన్ను రాత్రి 2 గంటలకు నకిరేకల్ పోలీసులు మా ఇంటి దగ్గరకు వచ్చి నన్ను అరెస్ట్ చేయడం కొరకు రాత్రి 2 గంటలకు ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్, 2 పోలీసులు వచ్చేసి మా ఇంటి దగ్గర కూర్చున్నారు. నాకు ఫోన్ చేసిర్రు. మా పిల్లల్ని, మా ఫ్యామిలీని భయభ్రాంతులకు గురి చేసిర్రు. తలుపు తీయమన్నారు. ఇది లైవ్, ఇప్పుడు రికార్డెడే. ఈ వీడియో ఎవరైనా చూడొచ్చు కదా. ఇది వాస్తవం కాదా? రేపు నకిరేకల్ స్టేషన్లో ఎంక్వైరీ చేయండి.
డిఎస్సి గురించి అక్కడ చేస్తే నేను అప్పటికే అరెస్టులు జరిగితేనే ముందు రోజు నైట్ హైదరాబాద్లో మా ఇంట్లో ఉన్నా. ఇక్కడ నైట్ నాకు ఫోన్ చేసి 2 గంటల 3 వరకు ఫోన్ చేసి ఫోన్ మాట్లాడి వీడియో చూసి హైదరాబాద్ ఇక్కడ నకరికల్లా లేడు హైదరాబాద్లో ఉన్నాడని డిసైడ్ చేసుకున్నాక మళ్ళీ ఇక్కడికి పోలీసులు పంపించేస్తే నాకు అదే ముందు రోజు మళ్ళీ ఫోన్ చేసిండు. రేపు తెల్లారితే క్రీడా దినోత్సవం కదా, ధ్యాన్ చంద్ పుట్టినరోజు కదా, మరి ఫిజికల్ ఎడ్యుకేషన్ గురించి డేటా ఇస్తే మొత్తం రేపు ప్రోగ్రామ్ పెడదాం రా లైవ్లో రేపు మాట్లాడదు అని చెప్పన్నాడు. నేను అదే 5 గంటలకు ఆ పోలీసులు తప్పించుకొని 29 రోజు ముట్టడుందని చెప్పని అలా స్టూడియోకి బోడుపల్లి స్టూడియోకి వెళ్ళిన. స్టూడియోకి వెళ్తే 7 గంటలకు స్టూడియో వచ్చిన స్టూడియో లైవ్ ప్రోగ్రామ్ మార్నింగ్ న్యూస్ లైవ్లో వచ్చింది. లైవ్లో పెట్టాక నన్ను లైవ్లోకి రమ్మన్నాడు. అన్న నేను లైవ్లోకి రాను, ఎందుకంటే పోలీసులు పట్టుకుంటారు, మేము డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముట్టడి చేయాలి. ఎందుకంటే డిఎస్సీల పోస్టులు ఆయనే మొదటిసారి ముఖ్యమంత్రిగా చేసి ఒక 9,200 పోస్టులకు 3 సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ 3 నెలల తర్వాత నింపిండు, 20,000 నింపిండు 2020. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి 5,089 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిండు. మీ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముట్టడి చేయాలని చెప్పేసి నేను లైవ్లోకి రాను అని చెప్పేసి అంటే నేను ఇచ్చిన పేపర్ మొత్తం అన్ని డాటా ఇది మొత్తం చదివిండు. ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎన్ని వేకెన్సీ ఉన్నాయని చెప్పేసి అన్నాడు. అంటే ఇప్పుడు నిరుద్యోగుల పక్షాన పోరాడే ఆలోచన లేకుంటే నిరుద్యోగుల పక్షాన ఫిజికల్ ఎడ్యుకేషన్ పక్షాన ఆయన ఎంత కమిట్మెంట్ తోటి ఉన్నాడు మళ్ళీ అనేది అది స్పష్టమవుతుంది కదా. ఇది ఇవాళ అడుగడుగున ఫిజికల్ ఎడ్యుకేషన్ మొత్తం వివక్షకు గురైంది కాబట్టి ఈ డిమాండ్లన్నీ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మేము ఊరికే మద్దతు చెప్పట్లే. ప్రధానంగా ఈ 5-6 సమస్యలు అయితే ఉన్నాయో 5-6 సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పి అనుకుంటున్నాం. దీన్ని గౌరవ శాసనసభ్యులు కానీ, ఎమ్మెల్సీలు కానీ, గౌరవ మంత్రివర్యులు కానీ, ముఖ్యమంత్రి గారు ఎవ్వరు చూసినా కానీ ఈ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాలి. ప్రధానమైన మా సమస్యలు ఈ డిఎస్సిలో 1,00,000 మంది పైన ఉన్నారు. ఇప్పుడు ఈ కాన్స్టిట్యున్సీలో ఒక 40,000 పైన ఇప్పుడు ఈ ఎన్నికల కాన్స్టిట్యున్సీలో మేము ఉన్నాము. ఈరోజు 164 పోస్టులు గత ప్రభుత్వం వేస్తే మీరు మొన్న డిఎస్సీలో మీరేసి ఖాళీ 18 పోస్టులు పెంచారు, 182 చేసారు. గౌరవ ముఖ్యమంత్రి గారిని మీకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం, మల్లన్న గారి మద్దతు తెలియజేస్తున్నాం. కానీ మా పోస్టులు పెరగాలి, ఈ డిఎస్సీలో పెంచండి, ఎన్ని పెంచుతారో పెంచండి. మేము మంత్రివర్యులు శ్రీధర్బాబుని కలిసినప్పుడు చెప్పిర్రు, మీకు ఖచ్చితంగా ఈ 1,100 పోస్టులు భర్తీ చేసే పూచినాది, ఈ 2-3 డిఎస్సీలో భర్తీ చేద్దాం, కంప్లీట్ భర్తీ చేద్దామని చెప్పి మాట చేయడం జరిగింది. మేము నమ్ముతున్నాం. ఈ డిఎస్సీలో కొన్ని పెంచండి, ఎన్ని పెంచుతారు అనేది. ఎందుకంటే ఇప్పుడు ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళ జీవనమరణ సమస్య అయిపోయింది. లక్షలు ఖర్చు పెట్టి ఈరోజు ఇక్కడ అక్కడ అవనిగడ్డ వైజాగ్ హైదరాబాద్ కూడా ప్రిపేర్ అవుతున్నారు. లక్షలు ఖర్చు పెట్టి ఎదురు చూస్తున్నారు. చాలా మానసిక ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు. ఆఫ్ మార్కుల జాబ్ మిస్ అయిపోతుందని. ఇప్పుడు కొన్ని పోస్టులు పెంచండి ఈ డిఎస్సీలో, ఇది ప్రధానమైనది. రెండోది, ఇప్పుడు ఈ ప్రభుత్వం మేము ఇంకోటి ఎందుకు చేయాలనుకుంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 7 సంవత్సరాల నుంచి గురుకుల పీఈటీ పోస్టులు నింపకుండా ఏదైతే ఖాళీగా ఉంటున్నాయో ఆ పోస్టులకు వెబ్ నోట్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్. కాబట్టి మీ సంతోషం. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారికి మీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకెంటనే పోస్టింగ్ ఇప్పించండి, 616 వెంటనే పోస్టింగ్ ఇప్పించండి. ఇది రెండవది. తర్వాత ఈ గురుకుల పోస్టులు ఏవైతున్నాయో ఈ గురుకుల రిలింక్విష్మెంట్ అంశంలో 9,210 పోస్టులు ఒక్కటి కూడా బ్యాక్లాగ్ మిగలకుండా ఇవన్నీ కూడా భర్తీ జరగాలి. డిసెండింగ్ ఆర్డర్లో రండి, అధికారులతో చర్చించండి, సమయం కేటాయించండి. ఇది మూడో డిమాండు. తర్వాత ఇప్పుడు పనిచేసేటువంటి కేజీబీలో ఉన్నటువంటి ఎవరైతే పీటీలు ఉన్నారో వాళ్ళకి నామమాత్రం శాలరీ 14,000 వస్తుంది. 2 రాత్రులు అక్కడనే ఉండాలి, చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు కూడా సిఆర్టీతో పాటు సమానమైన వేతనం కల్పించాలి. మోడల్ స్కూల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మోడల్ స్కూల్లో ఉన్నటువంటి ఈ టీచర్లతో పాటు సమానమైన వేతనం కల్పించాలి. ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళల్లో ఉన్నటువంటి పీఈటీలన్నీ కూడా పీఈటీకి అప్గ్రేడేషన్ జరగాలి. ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఈ సమస్యలన్నీ పరిష్కరించాలి. దీంతోపాటు చివరగా ఇప్పుడు గ్రామాలలో గత ప్రభుత్వం క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసింది. ఆ క్రీడా ప్రాంగణాలకి మీ కోచ్ని నియమించండి, లేకుంటే ఒక వాలంటీర్ నియమించండి. ప్రతి మండలానికి ఒక మినీ స్టేడియం ఏర్పాటు చేయండి.
ఇవన్నీ దశల వారీగా చేసే ప్రయత్నం చేయండి. ఇవి మా సూచనలు. ఖచ్చితంగా మేము ప్రభుత్వానికి మద్దతు ఉంటాం. ప్రభుత్వం దగ్గర ఈ పనులు చేయించుకోవడం కొరకు, ప్రభుత్వం దగ్గర నుంచి ఈ ప్రభుత్వమే ఈ పనులు చేయగలుగుతుంది కాబట్టి, ప్రభుత్వం అయితే చేయగలుగుతుంది కాబట్టి ప్రభుత్వం దగ్గర ఈ పనులు మేము చేయించుకోవడం కొరకు ఈరోజు ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాము. ప్రభుత్వానికి తెలంగాణ అన్ఎంప్లాయ్డ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ వ్యాయామ విద్య ఉపాధ్యాయ అభ్యర్థులందరూ కూడా తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటేయండి. మనం ఈ సమస్యలను పరిష్కరించుకుందాం. అన్న, పట్టభద్రులలో ఉద్యోగులు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు. ఉద్యోగులు అయితే ఎలా ఆలోచించాలి, నిరుద్యోగులు అయితే ఎలా ఆలోచించాలి ఓట్లు వేయడానికి? ఇప్పుడు ఉద్యోగుల గురించి మనం చెప్పేది ఏం లేదు. ఉద్యోగులు అయితే ఆల్రెడీ అయిపోయిన వాళ్ళు వన్ సైడ్ వేస్తారు. ఎందుకంటే మొన్నటి వరకు వాళ్ళకు కనీసము ఈఎంఐలు కట్టుకునే పరిస్థితి లేకుండా ఉండే. ఇలా ప్రతి ఉద్యోగి కూడా ఒక జాబ్ రాగానే ఒక ఇల్లు తీసుకుంటారు. ఎందుకంటే ఒక సొంత ఇంటికి ఒక ఇల్లు కట్టుకున్నాను లోన్ పెట్టి ఇల్లు తీసుకుంటారు. ఆ ఇంటికి ఈఎంఐ కట్టలేని పరిస్థితిలో ఉండి అప్పు తెచ్చి చాలా సఫర్ అయిపోయినారు. ఈరోజు ప్రతి నెల టెన్షన్గా 1వ తారీఖు నాడు జీతం వస్తుంది. చాలా హ్యాపీగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వానికి వేస్తారు. ప్రభుత్వానికంటే తీన్మార్ మల్లన్న గారికి ఈరోజు మొదటి ప్రాధాన్యత ఓటేస్తారు. అందరూ దాదాపు 1,50,000 పైన ఉంటారు. అది ఓకే, అదంతా వన్ సైడ్. వాళ్ళు ఇంకేమున్నది, రేపు వాళ్ళకి డిఎల్ ఉన్నాయి. ఒక 4 డిఎల్ అన్ని పెండింగ్లో పెట్టిండు. డిఎల్ ఈఎల్ అయి ఉన్నాయి కాబట్టి వాటి గురించి కూడా ఇప్పుడు హెల్ప్ చేస్తే రేపు ప్రభుత్వం సానుకూలంగా ఉండి మనకేమో మళ్ళీ ఇవన్నీ డిఎల్ అని ఇస్తుంది. రేపు పిఆర్సీ చేసేది ఉంది. ఇవన్నిటి మీద కూడా ప్రభుత్వం చేస్తుంది అనే ఉద్దేశంతో ఈ 317 గురించి కూడా పరిష్కరిస్తా అని చెప్పి అన్నట్టుంది. కాబట్టి ఎన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి సమస్యల పరిష్కారం కొరకు ఖచ్చితంగా ఉద్యోగస్తులు అయితే అందరూ కూడా వన్ సైడ్ ప్రభుత్వం వైపే తీన్మార్ మల్లన్న వైపు ఉంటారని చెప్పని నా వ్యక్తిగత అభిప్రాయాన్ని నేను విశ్వసిస్తున్నా. నిరుద్యోగులను కూడా నిరుద్యోగులు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే అక్కడ తినడానికి ఆహారం ఉన్నది, పెడతారా అంటున్నారు. నేను పెట్టిస్తారా, మా ఇంట్లో ఆహారం ఉందని ఒక ఆయన అంటుండు. నేను అడుక్కొచ్చి పెడతానని ఒక ఆయన అంటుండు. మరి ఉన్నాయన కాడికి పోతే మనకి దొరుకుతుంది తింటాం, లేనైనా కాడికి దిగినపోయి మనతో పాటు అడుక్కోవాల్సిందే. కాబట్టి అందరూ కూడా ప్రభుత్వంకి మద్దతు చెప్పి ప్రభుత్వానికి వేస్తారని చెప్పి అనుకుంటున్నా, వేయాలని చెప్పి నేను అంటున్నా. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. వచ్చి మీరేం చెప్పాలనుకుంటున్నారో ఒక గ్రాడ్యుయేట్స్కి అయితే చెప్పేశారు. సో దానికి థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అమ్మ. సో ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. ఏంటిదని అంటే మాత్రం గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్కి ఓటు వేయాలో ఖచ్చితంగా మీ ఓటు హక్కునైతే మీరు వినియోగించుకోండి. అండ్ ఆలోచించి ఓటు వేయండి. మీ ప్రాధాన్యత ఓటు మీరు ఎవరికి వేయాలనుకుంటున్నారో అది మీ ఇష్టము. మీరైతే ఆలోచించి అయితే మీ ఓటుని మీరు వినియోగించుకోండి. అండ్ దిస్ ఈస్ దుర్గా భవాని సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ దిశా టీవీ.